హాయ్ హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే మా ఛానల్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్. అండ్ మమ్మల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అ బిగ్ బిగ్ థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో నేను కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను పర్సనల్గా యూజ్ చేసి ఆ రిజల్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేసి మీకు చెప్తున్నవి. ఎవ్రీ వన్ ఇస్ బార్న్ విత్ బ్యూటిఫుల్ స్కిన్. కొందరికి అట్లాగే కంటిన్యూ అవుతుంది అండ్ కొందరికి ఇష్యూస్ వస్తాయి లైక్ యాక్నీ, స్కార్స్, మార్క్స్, హైపర్ పిగ్మెంటేషన్ అని చెప్పి. మన స్కిన్కి కూడా ప్యాంపరింగ్ అవసరము. స్కిన్ కేర్ అంటేనే లగ్జరీ అనుకుంటారు, బట్ మార్కెట్లో చాలా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ వచ్చాయి మన స్కిన్ మీద యూజ్ చేసి మనకి కొంచెం బెటర్ అండ్ గ్లోయి స్కిన్ రావడానికి. అండ్ ఈరోజు మనం అట్లాంటి ప్రోడక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ నేను ఈ ప్రోడక్ట్స్ని పర్సనల్గా యూజ్ చేశాను. నా డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఈ ప్రోడక్ట్స్ని నేను రెగ్యులర్గా వాడతాను. సో నేను ఫస్ట్ రికమెండ్ చేసే ప్రోడక్ట్ అయితే ఫేస్ వాష్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మన బాడీ మీద ఉన్న స్కిన్ అండ్ మన ఫేస్ మీద ఉన్న స్కిన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ మనం బాడీ మీద వాడే సోప్స్ ఆర్ బాడీ వాషెస్ ఫేస్ మీద పెడితే అస్సలు మంచిది కాదు. సో మనం ఫేస్ వాషెస్ యూజ్ చేయడం బెటర్. అండ్ ఫేస్ వాషెస్లో కూడా చాలా జెంటిల్ క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ యూజ్ చేయాలి. జెంటిల్ క్లెన్జర్స్ ఉండాలి అండ్ కొంచెం ఎక్స్ఫోలియేషన్ ప్రొవైడ్ చేసేది అయితే ఇంకా మనకి యాడ్ ఆన్. ఎక్స్ఫోలియేషన్ అంటే జనరలీ స్క్రబ్స్ కాకుండా AHA, BHAs అని యాసిడ్స్ ఉన్న ఫేస్ వాషెస్ యూస్ చేస్తే జెంటల్ క్లెన్జింగ్ ఎఫెక్ట్ ఉంటుంది మన స్కిన్ మీద. స్క్రబ్స్ యూస్ చేస్తే మన స్కిన్ని బ్రేక్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ స్కిన్. సో యాసిడ్స్ ఉన్న ఫేస్ వాషెస్ యూస్ చేస్తే జెంటల్ క్లెన్జింగ్ ఉంటుంది. నేను పర్సనల్గా యూస్ చేసేది అయితే ఈ ఫేస్ వాష్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఆహా గ్లో ఎస్ ఫోమింగ్ ఫేస్ వాష్. ఇందులో AHAs అండ్ BHAs ఉంటాయి, అంటే సాలిసిలిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది. జెంటల్గా క్లెన్స్ చేస్తుంది. పెద్ద డిఫరెన్స్ అంటే డ్రై అయిపోవడం అట్లా ఏమి ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మై స్కిన్. నా స్కిన్కి అయితే చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నా చాలా డ్రై స్కిన్ అండ్ మా మమ్మీది చాలా కాంబినేషన్ స్కిన్, సో తనకు కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని చెప్పొచ్చు. అండ్ దిస్ రీటైల్స్ అరౌండ్ 500 రూపీస్ ఇండియాలో. యూఎస్లో అయితే దొరకదు. ఇండియా నుంచి తెప్పించుకుంటున్నాను నేను ఇవన్నీ. నేను నెక్స్ట్ రికమెండ్ చేసే ప్రోడక్ట్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ ఇస్ కంపల్సరీ. మన స్కిన్ ఎంత హైడ్రేటెడ్ ఉంటే మన ఫేస్ అంత గ్లో అవుతుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కంపల్సరీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాల్సిందే. డ్రై స్కిన్ వాళ్ళైనా, ఆయిలీ స్కిన్ వాళ్ళైనా, కాంబినేషన్ స్కిన్ వాళ్ళైనా. అది మనం లైట్ మాయిశ్చరైజరా, హెవీ మాయిశ్చరైజరా అనేది మన స్కిన్ ప్రకారం మనం ఏది ప్రోడక్ట్ ఇష్టమైతే అది డిసైడ్ చేసుకొని వాడడం ఇస్ మన ఇష్టం. బట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం ఇస్ కంపల్సరీ. మన స్కిన్ హైడ్రేటెడ్ లేనప్పుడు మనము ఏ ప్రోడక్ట్ పెట్టినా స్కిన్లోకి అబ్జార్బ్ అవ్వదు అండ్ ఆ రిజల్ట్స్ అసలు మనకు రాదు. ప్రోడక్ట్ పెట్టి కూడా వేస్ట్. సో మనకి హైడ్రేటెడ్ స్కిన్ ఉన్నప్పుడు, అంటే మంచి మాయిశ్చర్ ఉన్నప్పుడు మన స్కిన్లో, అప్పుడే ఏ ప్రోడక్ట్ పెట్టినా కూడా రిజల్ట్స్ వస్తాయి. స్కిన్ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది నార్మల్ స్కిన్ ఆర్ హైడ్రేటెడ్ స్కిన్ ఉన్నప్పుడు. డ్రై స్కిన్ ఉన్నప్పుడు అయితే అస్సలు అబ్జార్బ్ చేసుకోవు. నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్స్ అయితే స్క్వాలీన్ ఆయిల్, బీ మినిమలిస్ట్ కంపెనీ వాళ్ళది, అండ్ రెక్విల్ వాళ్ళది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఇంకొక అమేజింగ్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది ఇమోలిన్ అని. అది ఇండియాలో దొరుకుతుంది. నేను వచ్చేటప్పుడు నాకు దొరకలేదు, సో నేను తీసుకురాలేదు. దీస్ ఆర్ మై గో టు మాయిశ్చరైజర్స్. చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి నా స్కిన్ మీద అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 600 రూపీస్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 400 రూపీస్ ఉంటుంది. జనరలీ ఆయిల్స్ ఫేస్ మీద పెట్టుకుంటే అందరికీ పడదు. పోర్స్ బ్లాక్ చేసేసి యాక్నీ ఆర్ పింపుల్స్ వస్తాయి మనకి. బట్ స్క్వాలిన్ ఆయిల్ మన ఫేస్ మీద ఉండే ఆయిల్తోని చాలా సిమిలర్గా ఉంటుంది అండ్ ఇది పోర్స్ని బ్లాక్ చేయదు. సో దీనివల్ల ఇది యూస్ చేస్తే మనకి యాక్నీ రాదు. సో ఆ డౌట్ ఉండదు. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు మాకు ఆల్రెడీ చాలా ఆయిల్ వచ్చేస్తుంది అండ్ జిడ్డు కనిపిస్తాము మాయిశ్చరైజర్స్ పెట్టుకుంటే అని అనుకొని మాయిశ్చరైజర్ వాడేయడం ఆపేస్తారు. బట్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటేనే మన స్కిన్ హైడ్రేటెడ్ ఉంటుంది. మన స్కిన్ ఎంత హైడ్రేటెడ్ ఉంటే అంత పర్ఫెక్ట్ ఉంటుంది మన స్కిన్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు మీ ఫేస్కి తగ్గట్టు ఒక లైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. కొంచెం రీసెర్చ్ చేయండి మీ స్కిన్కి ఏ ప్రోడక్ట్ యూజ్ అవుతుందో, ఏ ప్రోడక్ట్ మంచిగా వర్క్ చేస్తుందో అని చెప్పి ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయండి. సో నేను నెక్స్ట్ రికమెండ్ చేసే ప్రోడక్ట్ ఇస్ అ సన్ స్క్రీన్. మీరు ఏ సన్ స్క్రీన్ అన్నా వాడండి, బట్ సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీగా వాడండి. ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటిదంటే మనం ఇంటి బయటకు వెళ్తేనే, ఎండలో వెళ్తేనే సన్ స్క్రీన్ వాడాలి అని. అస్సలు అట్లా కాదు. సన్ నుంచి వచ్చే యూవీ రేస్ మన ఇంట్లో ఉన్న విండోస్ నుంచి కూడా పాస్ అయిపోయి లోపలికి వచ్చేస్తాయి ఇంటి లోపలికి అండ్ మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అప్పుడు కూడా. సో మనం మార్నింగ్ లేచిన వెంటనే మనం నార్మలీ ఫేస్ వాష్ చేసుకొని ఒక సన్ స్క్రీన్ పెట్టుకొని మాయిశ్చరైజ్ చేసుకొని
చేసుకోవాలి మన ఫేస్ని. దిస్ ఈజ్ అ కంపల్సరీ ప్రొసీజర్. సో సన్లైట్ నుంచి వచ్చే యూవీ రేస్ మన స్కిన్ని చాలా డ్యామేజ్ చేస్తాయి. ఎర్లీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ అండ్ స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనము సన్ స్క్రీన్ వాడితే ఆ సన్ స్క్రీన్ ఆ యూవీ రేస్ని బ్లాక్ చేస్తుంది, మన స్కిన్ సెల్స్ మీద ఏం ఎఫెక్ట్ చూపించకుండా. నేను పర్సనల్గా యూజ్ చేసే సన్ స్క్రీన్స్ అయితే రెక్విల్ వాళ్ళది జింక్ టింటెడ్ సన్ స్క్రీన్ అండ్ మినిమలిస్ట్ వాళ్ళది మల్టీ వైటమిన్ SPF 50 సన్ స్క్రీన్. నేను ఈ రెండు SPF 50వి యూజ్ చేస్తున్నాను. మన స్కిన్ మీద SPF 30 కన్నా ఎక్కువ ఆర్ SPF 30 ఉంటే చాలా బెటర్. అండ్ వీటి ప్రైసెస్ వచ్చేసి ఇది అబౌట్ 800 రూపీస్లో వచ్చేస్తుంది అండ్ దిస్ ఇస్ అరౌండ్ 400 రూపీస్. సో జనరలీ సన్ స్క్రీన్స్తోని ప్రాబ్లం ఏంటి అంటే మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు ఒక వైట్ క్యాస్ట్ని వదిలేస్తుంది అండ్ అది కొంచెం ఆడ్ ఉంటుంది. సో నేను టింటెడ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఇది కొంచెం పీచిష్ కలర్ ఉంటుంది. సో ఆ వైట్ క్యాస్ట్ అనేది మనకు కనిపించదు స్కిన్ మీద. మినిమలిస్ట్ అయితే ఇది వైట్ కలరే ఉంటుంది, బట్ దీంతోనే ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఈ సన్ స్క్రీన్లో వైట్ కలర్ ఉన్నా కూడా వైట్ కాస్ట్ మాత్రం వదలదు, కంప్లీట్లీ ట్రాన్స్లూసెంట్ అయిపోతుంది. మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రోడక్ట్ AHA BHA పీలింగ్ సొల్యూషన్స్. జనరలీ మన స్కిన్ మీద చాలా డెడ్ స్కిన్ సెల్స్ బిల్డప్ అయిపోతాయి. దానివల్ల మనం ఏ ప్రోడక్ట్ పెట్టినా సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు అండ్ రిజల్ట్స్ సరిగ్గా రావు. సో ఈ డెడ్ స్కిన్ సెల్స్ని రెగ్యులర్గా క్లియర్ చేస్తూ ఉండాలి. అండ్ ఇవి క్లియర్ చేయడానికి 2 ప్రొసీజర్స్ ఉంటాయి ఆర్ 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటేమో కెమికల్ ఎక్స్ఫోలియేషన్, ఒకటి ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్. సో ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే స్క్రబ్స్, ఫేస్ బ్రషెస్ ఉంటాయి కదా, వాటితోని స్కిన్ మీద ఎక్స్ఫోలియేట్ చేయడము. వాటి వల్ల ప్రాబ్లం ఏంటంటే స్కిన్ బ్యారియర్ని బ్రేక్ చేసి ఇంకొంచెం ఇంకా ఇరిటేషన్ కాజ్ చేసి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో నేను పర్సనల్గా కెమికల్ ఎక్స్ఫోలియేషన్ రికమెండ్ చేస్తాను. ఇది జనరలీ మనం డాక్టర్స్ ఆఫీస్లో చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ యాసిడ్స్తోని చేస్తారు మన స్కిన్ మీద. బట్ ఇంట్లో అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అండ్ మనం కేర్ఫుల్గా చేసుకోవడానికి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి మార్కెట్లో. సో నేను యూస్ చేసే బ్రాండ్స్ అయితే ఆర్డినరీ అండ్ మినిమలిస్ట్. ఇవైతే నా గో టు బ్రాండ్స్. ఐ ట్రస్ట్ దెమ్ చాలా అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి నాకు ఈ రెండు. అండ్ రెండు సిమిలర్ రిజల్ట్స్ ఇచ్చినట్టు అనిపించాయి రెండు యూస్ చేసినప్పుడు. సో AHA BHA అంటే యాసిడ్స్, ఆల్ఫా హైడ్రాక్సిలిక్ యాసిడ్ అండ్ బీటా హైడ్రాక్సిలిక్ యాసిడ్. ఇవి యూజ్ చేసినప్పుడు మన ఫేస్ మీద కొంచెం స్టింగ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ పెయిన్ఫుల్. కొంచెం ఇరిటేట్ అవుతుంది స్కిన్, ఎందుకంటే ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటుంది కదా, సో కొంచెం ఇరిటేట్ అవుతుంది ఈ స్కిన్. సో ప్రాపర్గా జెంటల్ క్లెన్జర్తోని మనం ఫేస్ వాష్ చేసుకొని ఈ సొల్యూషన్ని ఈవెన్గా మన స్కిన్ మీద ఫింగర్ టిప్స్తోని అప్లై చేసుకోవాలి. ఐ ఏరియా దగ్గర అండ్ మౌత్ ఏరియా దగ్గర స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్ అవాయిడ్ చేయాలి. అండ్ ఈ సొల్యూషన్ని ఒక 10 minutes ఫేస్ మీద పెట్టి వాటర్తోని, ప్లెయిన్ వాటర్ ఆర్ లూక్ వార్మ్ వాటర్తోని వాష్ చేసేసుకోవాలి 10 minutes తర్వాత. అండ్ ఈ మినిమలిస్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి 700 రూపీస్కి దొరుకుతుంది ఇండియాలో అండ్ ఆర్డినరీ US ఒక $7కి దొరుకుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వైటమిన్ C సీరం. అసలు దిస్ ప్రోడక్ట్ ఇస్ అ లైఫ్ సేవర్. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో స్కిన్ మీద. సన్ డ్యామేజ్ తగ్గిస్తుంది, యూవీ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, యాక్నీ రాకుండా చేస్తుంది అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి వైటమిన్ C సీరమ్కి. నేను యూస్ చేసే వైటమిన్ C సీరం అయితే మినిమలిస్ట్ బ్రాండ్ నుంచి. చాలా కాంపోజిషన్స్ ఉంటాయి వైటమిన్ Cస్వి, బట్ నాకు ఈ కాంపోజిషన్ ఇష్టము. నా స్కిన్కి ఇది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇందులో హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది అండ్ మన స్కిన్ని హైడ్రేట్ కూడా చేస్తుంది, కొంచెం మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది డైలీ నేను మార్నింగ్ అప్లై చేసుకుంటాను సన్ స్క్రీన్తో పాటు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 700 రూపీస్లో మనకి ఇండియన్ మార్కెట్లో దొరుకుతుంది. And the next product is niacinamide skin serum. This product works wonders on the skin. అసలు ఏ స్కిన్ టైప్ కన్నా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. బికాస్ యాక్నీ ప్రోన్ స్కిన్ మీద కూడా యాక్నీ రాకుండా చేస్తుంది, పోర్స్ని తగ్గించేస్తుంది, డార్క్ స్పాట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ ఏ స్కిన్ టైప్కైనా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఈ సీరమ్కి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ యాక్నీ తర్వాత హైపోపిగ్మెంటేషన్ కానీ, రెడ్ స్పాట్స్ కానీ, మార్క్స్ కానీ ఉంటాయి కదా, వాటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ నేను యూస్ చేసే సీరం అయితే మినిమలిస్ట్ బ్రాండ్ వాళ్ళది నియాసినమైడ్ సీరం. ఇది 10% నియాసినమైడ్ ఉంటుంది అండ్ అలాంగ్ విత్ జింక్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 600 రూపీస్. నేను మార్నింగ్ అండ్ నైట్ వాడతాను దీన్ని.
బట్ నియాసినమైడ్‌తోని ఒక ప్రాబ్లమ్ ఏందంటే, చాలా మందికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఒస్తది. స్టార్టింగ్ యూజ్ చేసిన వెంటనే కొంచెం చిన్న చిన్న బంప్స్ రావడం స్కిన్ మీద అట్లొస్తది. నాకు కూడా అట్లొచ్చింది. దిస్ ఈస్ వెరీ కామన్. దాన్ని పర్జింగ్ అంటారు. అది ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అన్నా మనం కొత్తగా మన స్కిన్ మీద పెడితే, మన స్కిన్ అడాప్ట్ అవ్వడానికి టైం పడతది. సో, ఆ ప్రాసెస్‌లో మన స్కిన్ కొంచెం రియాక్ట్ అవుతది. దట్ ఈస్ కాల్డ్ as పర్జింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ విత్ నియాసినమైడ్ సీరమ్. వేరే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌తోని కూడా చాలా కామన్ ఉంటది ఆ పర్జింగ్ అనే ఎఫెక్ట్. బట్ దీంతోని ఎక్కువ వస్తది. సో, చాలామంది ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి అట్లా అవుతుంది అని చెప్పేసి ఆపేస్తారు. అట్లా అయినప్పుడు ఏం చేశాను నేను అంటే పర్సనల్‌గా నేను ఆ ఫ్రీక్వెన్సీని తగ్గిచ్చేసాను. డైలీ యూజ్ చేసుకునేదాన్ని నేను వీక్లీ ట్వైస్ అట్లా యూజ్ చేసి నా స్కిన్‌కి అడాప్ట్ అయ్యే టైం ఇచ్చాను. సో దట్ దీని ఎఫెక్ట్ ఇంకా నార్మల్ మంచి ఎఫెక్ట్ వస్తది అని చెప్పి. సో, ఇట్లా హార్మ్‌లెస్ బంప్స్ వస్తే మాత్రం కంటిన్యూ చేయండి ఫ్రీక్వెన్సీ తగ్గించి. బట్ స్కిన్ ఇరిటేట్ అయిపోయి ర్యాషెస్ వచ్చేసి ఇచ్చింగ్ వస్తే మాత్రం ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నా ఆపేసేయండి. బికాజ్ అది మీ స్కిన్‌కి సూట్ అవ్వదు అన్నట్టు. సో, ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నా మన ఫేస్ మీద టెస్ట్ చేయకుండా ఫస్ట్ మన బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ మీద టెస్ట్ చేస్తే మనకి స్కిన్‌కి సూట్ అవుతుందా లేదా అని తెలుస్తది. అండ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి యాక్నీ ప్యాచెస్. ఇవైతే బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. నేను నైకాలో యూజ్ చేస్తుండే ఇండియాలో ఉన్నప్పుడు. బట్ యూఎస్కి వచ్చాక ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి అమెజాన్లో తీసుకున్నాను నేను. అరౌండ్ $13కి నాకు 100 ప్యాచెస్ వచ్చాయి. సో, దీంట్లో చిన్ని చిన్ని రౌండ్ ప్యాచెస్ ఉంటాయి డిఫరెంట్ సైజెస్వి. సో, మనకి యాక్నీ వచ్చినప్పుడు నైట్ ఫేస్ వాష్ చేసేసుకొని వాటి మీద పెట్టేస్తాను. నైట్ అంతా వదిలేసి మార్నింగ్ తీసేస్తాను. సో, మనకి యాక్నీతో ఆర్ పింపుల్స్‌తో వచ్చిన రెడ్‌నెస్ కానీ, ఇన్‌ఫ్లమేషన్ కానీ అవన్నీ తగ్గిపోతాయి దీనివల్ల. సో, కొన్ని ప్యాచెస్‌లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటది. కొన్ని ప్యాచెస్‌లో హైడ్రోకొలాయిడ్స్ అట్లా ఉంటాయి. కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి. సో, నైట్ పెట్టేసుకొని మార్నింగ్ లేచేసరికి ఆ రెడ్‌నెస్‌ని తగ్గిస్తది. అండ్ యాక్నీస్ కూడా ఆ పింపుల్ కూడా ష్రింక్ అయిపోతది. నాకైతే ఏదైనా ఈవెంట్ ఉంది ఆర్ ఏదైనా పెళ్లి ఉంది ఆర్ ఏదైనా ఫంక్షన్ ఉంది రేపు అనగానే ఈరోజు వస్తాయి టింగ్ అని యాక్నీ. సో, దీస్ ప్రోడక్ట్స్ ఆర్ వర్త్ ఇట్. అండ్ నేను పర్సనల్‌గా చాలా చాలా యూజ్ చేస్తాను ఇవి అయితే. సో, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రెటినాల్ సీరమ్. అన్ని స్కిన్ కేర్ ఇష్యూస్‌ని సాల్వ్ చేసే ఒక సీరమ్ ఆర్ సొల్యూషన్ ఉందా అంటే అది ఇదే అని చెప్పొచ్చు. ద బెస్ట్ ప్రోడక్ట్ ఎవర్. సో, నేను యూజ్ చేసేది బీ మినిమలిస్ట్ వాళ్ళది 2% రెటినాయిడ్ ఎమల్షన్. చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ దొరుకుతాయి రెటినాల్‌లో. బట్ నా స్కిన్‌కి ఇది పర్ఫెక్ట్ అనిపించింది. సో, నేను ఇది యూజ్ చేస్తాను రెగ్యులర్‌గా. అండ్ దిస్ ఈస్ అరౌండ్ $700 ఇండియాలో మనకి. సో, ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఏంటంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ మీద యాక్ట్ చేస్తుంది. స్కిన్‌లో కొలాజన్ని ఇంక్రీజ్ చేస్తుంది. దాని ప్రొడక్షన్ని పెంచుతుంది. ఓవరాల్‌గా గ్లోయి స్కిన్ కావాలి అంటే దిస్ రెటినాల్ ప్రోడక్ట్స్ ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్. కాకపోతే నైటే వాడాలి. అండ్ రెటినాల్ ప్రోడక్ట్స్ ఎప్పుడు వాడినా పక్కా సన్ స్క్రీన్ మార్నింగ్ పెట్టుకొని వెళ్ళాలి బయటికి కానీ ఇంట్లో కానీ. సో, రెటినాల్ మన స్కిన్ని సన్‌లైట్‌కి చాలా సెన్సిటివ్ చేస్తది. సో, సన్ స్క్రీన్ వాడకుండా ఉంటే ఇంకా సన్ డ్యామేజ్ ఎక్కువ అవుతది. సో, రెటినాల్ వాడుతున్నప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ అయితే వాడాల్సిందే. సో, రెటినాల్‌తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. స్టార్టింగ్ వాడినప్పుడు స్కిన్ చాలా డ్రై అయినట్టు అనిపిస్తది. సో, ఐ ఏరియాస్ అండ్ మౌత్ ఏరియాలో వాడొద్దు. అండ్ స్కిన్ డ్రై అవుతున్నట్టు అనిపించినప్పుడు ప్రోడక్ట్ ఆపేయకండి. కంటిన్యూస్‌గా వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ కంపల్సరీ మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ ఇస్ అ మస్ట్. సన్ స్క్రీన్ వాడకుండా రెటినాల్ వాడతాము అని అనుకుంటే అసలు రెటినాల్ వాడకండి. రెటినాల్ వాడాలి అంటే సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాల్సిందే. సో, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ సీరమ్స్. జనరలీ ఇది మనకి డైలీ ఎక్స్ఫోలియేషన్‌కి పనికొస్తాయి. ఏహెచ్ఏ, బీహెచ్ఏ పీల్స్ అయితే వన్స్ ఇన్ అ వీక్ ఆర్ 10 డేస్‌కి ఒకసారి మనం ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి. నాట్ మోర్ దెన్ దాట్. అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీతోని మనం పెట్టుకుంటే మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. బర్నింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఈ తక్కువ కాన్సంట్రేషన్స్‌లో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ డైలీ ఎక్స్ఫోలియేషన్‌కి చాలా బాగా పనిచేస్తుంది. సో, ఈ సాలిసిలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ యాక్నీని తగ్గిస్తాయి. బ్లాక్ హెడ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మన పోర్స్‌ని ష్రింక్ చేస్తాయి. సో, పెద్దగా పోర్స్ ఉంటాయి కదా, లార్జ్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్స్ వాడితే వాళ్ళ పోర్స్ ష్రింక్ అవుతాయి. సో, నేను యూజ్ చేసే సాలిసిలిక్ యాసిడ్ సీరమ్స్ అయితే మినిమలిస్ట్ వాళ్ళది 2% సాలిసిలిక్ యాసిడ్ సీరమ్ అండ్ పాలర్స్ చాయిస్ వాళ్ళది 2% బీహెచ్ఏ ఎక్స్ఫోలియేషన్ లిక్విడ్. సో, ఇవి అయితే నా ఫేస్ మీద యాక్నీ రాకుండా నాకు చాలా హెల్ప్ చేస్తాయి. బికాజ్ నాది చాలా యాక్నీ ప్రోన్ స్కిన్ అండ్ దీస్ ఆర్ లైక్ మై లైఫ్ సేవర్స్ అని చెప్పొచ్చు.
అండ్ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పోర్స్ తగ్గించేసి ఆయిల్ ప్రొడక్షన్ని కూడా తక్కువ చేస్తాయి, యాక్ని రాకుండా హెల్ప్ చేస్తాయి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అరౌండ్ 700 రూపీస్ ఉంటుంది ఇండియాలో. అండ్ ఇవి సైజెస్ ఉంటాయి. నాది అయిపోయింది, నేను వరుణ్ది తీసుకున్నాను ఇది. సో కొంచెం చిన్న నుంచి పెద్ద సైజెస్ ఉంటాయి. సో అరౌండ్ $10 to $30 వరకు ఉంటాయి సైజెస్ బట్టి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డర్మా ప్లేనింగ్ ఆర్ ఫేషియల్ రేజర్స్ అంటారు. జనరలీ డాక్టర్స్ ఆఫీస్లో యూస్ చేస్తారు. చాలా షార్ప్ బ్లేడ్స్తోని మన డెడ్ స్కిన్ని అండ్ పీచ్ ఫజ్ ఉంటుంది కదా, అంటే మన ఫేషియల్ హెయిర్ అదంతా తీసేస్తారు. సో దాట్ మన స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది అండ్ మనం ఏ ప్రోడక్ట్ పెట్టినా చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోయి మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో డాక్టర్స్ ఆఫీస్లో కొంచెం షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి అండ్ మనకి ఇంటి దగ్గర యూస్ చేయడానికి కొంచెం సేఫెస్ట్ అండ్ కొంచెం ప్రాపర్ బ్లేడ్స్, సేఫెస్ట్ బ్లేడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని బ్రాండ్స్ వాళ్ళు. అండ్ నేను యూస్ చేసింది ఇండియాలో అయితే ఎవియార్ అనే బ్రాండ్ యూస్ చేశాను. అండ్ నేను ఇక్కడ యూఎస్కి వచ్చాక వాల్మార్ట్లో తీసుకున్నాను ఇవి అరౌండ్ $4కి. ఇండియాలో అరౌండ్ 200 to 300 రూపీస్లో మనకి 3 or 4 బ్లేడ్స్ వస్తాయి. జనరలీ మనం ఫేస్ షేవ్ చేసుకుంటే హెయిర్ థిక్గా పెరుగుతుంది అనుకుంటారు, బట్ అస్సలు అట్లా అవ్వదు. అండ్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్. చాలా మంచిగా ఎక్స్ఫోలియేట్ అవుతుంది మన స్కిన్ దీంతో. అండ్ మనము జనరలీ చేసుకునేటప్పుడు మన స్కిన్ మీద ఉన్న హెయిర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద హెయిర్ వెళ్ళాలి, హెయిర్ ఉన్న డైరెక్షన్లో వెళ్ళాలి. బట్ హెయిర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే కొన్ని బంప్స్ ఉంటాయి స్కిన్ మీద అండ్ స్కిన్ కొంచెం రఫ్ అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ రికమెండేషన్స్ ఫర్ అన్ అమేజింగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్. అండ్ ఇంకా చెప్పాలి అంటే స్కిన్ కేర్ అంటే అసలు ఒక రెగ్యులర్ హ్యాబిట్గా చేసుకోవాలి. ఒక రోజు వాడేసి రిజల్ట్స్ రావాలి అంటే అస్సలు రావు. నేను పర్సనల్గా యాక్నీతోని చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను. ఒక 6 months ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యినాక నా స్కిన్ సెట్ అయ్యింది. అందరి స్కిన్ సేమ్ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది స్కిన్. సో మీకు ఏ ప్రోడక్ట్ వర్క్ అవుతుంది అని రీసెర్చ్ చేసి యూస్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ని యూస్ చేయండి. మీ స్కిన్ కేర్ రొటీన్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ మనకులాగే మన స్కిన్కి కూడా చాలా ప్యాంపరింగ్ సెషన్స్ అవసరము. అండ్ ఈట్ హెల్దీ, యు ఆర్ వాట్ యు ఈట్. సో డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. ఇవన్నీ చేస్తేనే ఇన్నర్ గ్లో కూడా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని. అండ్ మనం ఏ ప్రోడక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేసామో ఆ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఏదైనా ప్రోడక్ట్ గురించి కావాలన్నా, నా నైట్ స్కిన్ కేర్ రొటీన్స్ అండ్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్స్ గురించి కావాలన్నా, యాక్నీ ఆర్ పింపుల్స్కి ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఆర్ హైపర్ పిగ్మెంటేషన్ మార్క్స్కి ఏ ప్రోడక్ట్స్ వాడాలి అని వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బికాజ్ ఇట్ రియలీ హెల్ప్స్ అవర్ ఛానల్. కీప్ లవింగ్ దిస్, టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.